తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఈరోజు ఒక పేరు మారుమోగుతుందనే చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా ఈ పేరు మారుమోగుతుందంటే రాజకీయాల్లో ఆయనకి అంతగా మించి ఆయనకి ఎటువంటి అనుభవం లేదనే విషయం తెలిసిందే. కానీ ఆయన పేరు ఈరోజు మారుమోగుతుందంటే ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి ఆయన గెలుపు బావుట ఎగరవేశారు. దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించుకుని జనసేన పార్టీని రోజు జాతీయ స్థాయి నిలబెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారి పేరు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర రాజకీయ పార్టీ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాలు కూడా మారుమోగుతోంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో ఉన్న ఫాలోయింగ్ ఇండియాలో ఒక్క లీడర్కి లేదు, ఇది నాకు తెలిసిన విషయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయసాయిరెడ్డి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.